సాధారణ ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్న దశలో ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికైనా గుర్తించాల్సింది ఏంటంటే ఇంకా చిన్న పిల్లలకి నమ్మకం ఉంది వ్యవస్థల మీద. ఆ మధ్యన ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళి టీచర్ మీద కంప్లైంట్ చెప్పడం, లేకపోతే అమ్మా నాన్నల మీద కంప్లైంట్ చెప్పడం లాంటివి చూసినప్పుడు పోలీసులకి ఇలా కంప్లైంట్ చేయాలన్నటువంటి ఆలోచన ఆ పిల్లలకి నేర్పిన తల్లిదండ్రులది. అట్లాగే అదే సందర్భంలో వ్యవస్థల మీద ఆ పిల్లలకి ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తించుకోవాలి. అట్లాగే నిన్న గుంటూరులో ఒక సంఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లాడు చేతిలో ఒక పేపర్ పట్టుకుని కలెక్టర్ దగ్గర ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కదా, ఆ గ్రీవెన్స్ సెల్కి వెళ్ళడం, అక్కడున్న రిపోర్టర్లు చూసి ఏంటని చెప్పి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తే విషయం ఏంటి అంటే గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకి చెందిన అలవాల రాధిక భర్త రామసుబ్బారెడ్డి దంపతుల కొడుకు యశ్వంత్ చదువుతున్నది కేవలం 4th క్లాస్. అతనికి పుట్టుకతోనే గుండె సంబంధించినటువంటి బాధితుడట. 16 ఏళ్ల తర్వాత అతనికి ఆపరేషన్ చేస్తామన్నారట. అప్పటిదాకా మందులు వాడాలని సూచించారట. అయితే వాళ్ళమ్మ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరన బండి పెట్టుకుని టిఫిన్లు అమ్ముతూ ఉంటుందంట. ఈ మధ్యన ఈ బళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అనేకసార్లు మనం మాట్లాడుకున్నాం. చిరుబళ్ళ వ్యాపారులు అలాంటి వాళ్ళని వేధించద్దు, ఇబ్బంది పడతారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలే దాని మీద జీవనాధారం, అది లేకపోతే ఒక్కసారిగా ఇరుకుని పడతారు అన్నటువంటి పట్టించుకోకుండా జరిగిపోతుంది. అట్లాగా ఇక్కడ తీపేంచేసేటప్పటికి ఉపాధి లేక చచ్చిపోదాం తల్లి అంటోందంట. దాంతో ఇట్లా మమ్మ చచ్చిపోదాం అంటోంది, ఏదో ఒక న్యాయం చేయండి, నాకు చావడం ఇష్టం లేదు మమ్మ కానీ నేను కానీ అంటూ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు ఇలా అంటే విషయం ఇదేని తెలిసింది. వెంటనే కలెక్టర్ గుంటూరు మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేస్తే జీజీహెచ్ దగ్గర బండి పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంటే ఈ మాట ఇదంతా ఒకటి ఆ పిల్లోడి గురించి చెప్పడమే కాదు, సాధారణ జీవితాలు అట్లా ఉంటాయి. ఒక బండి మీద బతుకుతున్నారు, కుటుంబం బ్రతుకుతోంది. మనం రోడ్డు పక్కన ఉన్న బండిని చూసినప్పుడు ఆ బండి మనకి అడ్డొస్తోందని చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఒక కుటుంబానికి ఆ బండి అడ్డం, ఒక కుటుంబపు బ్రతుకుకి ఆ బండే మూలం అన్నది కూడా గ్రహించాల్సి ఉంది. అట్లని అడ్డదిడ్డంగా పెట్టమని కాదు, ఇబ్బంది లేని చోట్లన బళ్ళని ఉండనీయటం ఉత్తమం.